హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఈజీ ట్రిక్ స్టడీ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే భారతదేశ ప్రధానులు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా కోసం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వాళ్ళు మన కోసం చేసిన సేవలు అండ్ ఏ పథకాలు ప్రవేశపెట్టారు వాటన్నిటి కోసం మనం డిస్కస్ చేయబోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆ పర్టికులర్ వాటి కోసం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ టాపిక్ అనేది మనకి పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్టాక్ జీకే ప్రకారం చూసుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈరోజు ఆ టాపిక్ కోసం కంప్లీట్ ట్యూటోరియల్ చూద్దాం. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కనుక చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ 1947 to 64 భారతదేశ తొలి ప్రధాని. అండ్ భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. పదవిలో మరణించిన తొలి వ్యక్తి కూడా ఈయనే. అండ్ భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి. అండ్ భారతరత్న పొందిన తొలి ప్రధాని. చైనా భారతదేశం మధ్య యుద్ధం నెహ్రూ హయాంలోనే జరిగింది. మనకి చైనా వాళ్ళకి 1962లో ఏదైతే యుద్ధం జరిగిందో అప్పుడు ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ ఈయన పదవిలో ఉంటుండగానే మరణించారు కదండి. మరి అప్పుడు ప్రధానిగా ఎవరంటే అప్పటికప్పుడు ఎలక్షన్స్ పెట్టి ఇవన్నీ చేయడానికి కొంత టైం పడుతుంది కదా. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రధానిగా ఎవరో ఒకరు ఉండాలి కదా. అండ్ మనకి ఆ టైంలో తాత్కాలిక ప్రధానిగా ఎవరిని పెట్టారంటే గుల్జారీలాల్ నందా గారిని 1964లో ఫస్ట్ టైం అనమాట భారతదేశంలో తొలిసారిగా తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన తొలి వ్యక్తి ఈయన. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 నుంచి 66 వరకు వర్క్ చేస్తారు. అండ్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన తొలి ప్రధాని కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారే. అండ్ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండేటప్పుడే జరిగింది. పదవిలో ఉండగా మరణించిన రెండవ వ్యక్తి కూడా ఈయనే. విదేశాలలో మరణించిన తొలి ప్రధాని. అండ్ మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని. తాస్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన భారత ప్రధాని. యాక్చువల్లీ ఈయన ఏదైతే మనకి భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగిందో ఆ యుద్ధం కోసం అని చెప్పి ఒప్పందం కోసం మన విదేశాలు వెళ్ళేటప్పుడు ఆయన రిటర్న్ వచ్చేటప్పుడు విమాన ప్రమాదంలో ఈయన చనిపోయారు. ఈయన చనిపోయిన తర్వాత మనకి కనుక చూసుకుంటే మళ్ళీ ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం అంతా ఉంటుందో నెక్స్ట్ ప్రధాని ఇంకొకరిని వెన్నుకోవడానికి ఇదంతా పీరియడ్ ఆఫ్ టైంలో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మళ్ళీ మనకి గుల్జారీలాల్ నందా గారు మళ్ళీ తాత్కాలిక ప్రధానిగా అంటే రెండవసారి తాత్కాలిక ప్రధానిగా వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇందిరాగాంధీ గారు 1966 to 77 వర్క్ చేశారు. ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ భారతదేశంలో తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ గారిని మనం పేర్కొంటాము. అండ్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా ఇందిరాగాంధీ గారిని పేర్కొంటాం. అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా అంటే అత్యధిక కాలం పనిచేసిన రెండవ ప్రధానిగా పేర్కొంటాము. అండ్ 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన భారత ప్రధానిగా చెప్తాము. అండ్ మన దేశంలో ఎక్కువసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన తొలి ప్రధాని. భారతదేశంలో 1969లో బ్యాంకులను జాతీయం చేసిన తొలి ప్రధానిగా ఇందిరాగాంధీ గారిని పేర్కొంటాం. రాజ్యసభ నుండి ప్రధాని పదవికి ఎన్నికైన తొలి వ్యక్తిగా కూడా ఇందిరాగాంధీ గారిని మనం పేర్కొనవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే మొరార్జీ దేశాయ్ 1977 to 79 భారతదేశంలోనే కాంగ్రెసేతర తొలి ప్రధానిగా మొరార్జీ దేశాయ్ గారిని మనం పేర్కొంటాం. అండ్ పాకిస్తాన్ యొక్క అత్యున్నత పురస్కారమైన నిషాన్ ఈ పాకిస్తాన్ అనే అవార్డు పొందిన తొలి ప్రధాని. అండ్ భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి కూడా మొరార్జీ దేశాయ్ గారే. అండ్ భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసి నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని. మనకి ఏవైతే ఇప్పటివరకు పంచవర్ష ప్రణాళికలు ఏవైతే జరిగి ఉన్నాయో వాటిని రద్దు చేసేసి అప్పుడు ఆ టైంలో నిరంతర ప్రణాళికలు అంటే ఎవ్రీ ఇయర్ పంచవర్ష ప్రణాళికలు అంటే మనకు 5 years ఉంటుంది కదా. నిరంతర ప్రణాళికలు అంటే ఎవ్రీ ఇయర్ ఆ ప్రణాళికలను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని. అండ్ మన దేశంలో తొలిసారిగా 5,000, 10,000 నోట్లను రద్దు చేసిన తొలి ప్రధాని కూడా మొరార్జీ దేశాయ్ గారే. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే చరణ్ సింగ్ 1979 to 80 ఒక్కరోజు కూడా పార్లమెంట్కి హాజరు కాని తొలి ప్రధాని. అండ్ అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధాని కూడా ఈయనకి రైతు బాంధవుడు అని పేరు పొందారు. రైతుల కోసం చాలా కృషి చేశారు. సో రైతు బాంధవుడిగా పేరు పొందిన తొలి ప్రధాని.
అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇందిరాగాంధీ గారు సెకండ్ టైం మళ్ళీ 1982-84లో మళ్ళీ సెకండ్ టైం పదవిలోకి వస్తారు. ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టిన తొలి ప్రధాని. మనకి స్వర్ణ దేవాలయం ఏదైతే ఉందో స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదుల దాడి వీటన్నిటి కోసం అని చెప్పి ఆపరేషన్ బ్లూ స్టార్ని చేపడతారు. విజయవంతంగా అది సక్సెస్ అవుతుంది. ఆ ప్రాసెస్లోనే హత్యకు గురి కాబడతారు. సో హత్యకు గురి కాబడిన తొలి భారతీయ ప్రధాని కూడా ఇందిరాగాంధీ గారు. అండ్ గరీబీ హఠావో నినాదం ఇచ్చిన భారత ప్రధాని అండ్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని కూడా ఇందిరాగాంధీ గారే. నెక్స్ట్ కనుక చూసుకుంటే రాజీవ్ గాంధీ 1984 నుంచి 89 వరకు వర్క్ చేశారు. అతి తక్కువ వయసులో భారత ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారే. అండ్ వయోజన ఓటు హక్కు వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారే. అండ్ మన భారతదేశంలో నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు. నూతన విద్యా విధానం మీన్స్ ఇంతకుముందు వేరేగా ఉండేది. ఆఫ్టర్ 1986 మనకి 10th క్లాస్, 10th తర్వాత ఇంటర్ 2 years చదవాలి, ఇంటర్ తర్వాత మళ్ళీ డిగ్రీ 3 years చదవాలి. ఈ ప్రాసెస్ని నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారిని చెప్పుకుంటాం. అండ్ బికారీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చిన భారత ప్రధాని కూడా రాజీవ్ గాంధీ గారు. అండ్ మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే విపి సింగ్ గారు ఇతను 1989-90 వర్క్ చేశారు. అండ్ అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధాని. జాతీయ SC/ST కమిషన్ ఏర్పాటు చేసిన తొలి ప్రధాని కూడా విపి సింగ్ గారే. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే చంద్రశేఖర్ ఆజాద్ ఇతను 1990-91 వర్క్ చేశారు. అండ్ భారతదేశంలో రాజకీయ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని. రాజకీయ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని ఎవరు అంటే చంద్రశేఖర్ ఆజాద్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే పివి నరసింహారావు. ఇతను మన దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి. 1991-96 వర్క్ చేశారు. మన దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఓకే. అండ్ భారత ప్రధాని పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి. ఓకే, మన తెలుగు వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. అండ్ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తొలి ప్రధాని కూడా ఈయనే. అండ్ దేశ్ బచావో దేశ్ పడావో నినాదాలు ఇచ్చారు. 14 భాషల్లో ప్రావీణ్యత ఉన్న తొలి ప్రధాని. 14 భాషలు అంటే చూడండి, 14 భాషల్లో ప్రావీణ్యత ఉన్న తొలి ప్రధాని ఎవరంటే పివి నరసింహారావు. అండ్ అత్యధిక సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న తొలి ప్రధాని కూడా పివి నరసింహారావు గారే. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి 1996లో ఫస్ట్ టైము. అండ్ ఈయన 13 రోజులు పనిచేసిన తొలి ప్రధాని. ఓన్లీ 13 days వర్క్ చేస్తారు అప్పుడు. అండ్ 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారే. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రవేశపెట్టిన ప్రధాని. అండ్ అవిశ్వాస తీర్మానాల ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధాని కూడా అటల్ బిహారీ వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చిన భారత ప్రధాని. అండ్ ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని. మనకు ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హెచ్డి దేవగౌడ 1996-1997 వర్క్ చేశారు. అండ్ దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవిని చేపట్టిన రెండవ వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరని చెప్పాను, పివి నరసింహారావు గారు. అండ్ రెండవ వ్యక్తి ఎవరు, హెచ్డి దేవగౌడ. అండ్ భారతదేశంలో థర్డ్ ఫ్రంట్ విధానానికి శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని కూడా హెచ్డి దేవగౌడ్ గారే. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఐకే గుజ్రాల్ 1997-98 వర్క్ చేశారు. భారతదేశంలో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి మరియు తొలి ప్రధానిగా కూడా మనం పేర్కొనవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మన్మోహన్ సింగ్ గారు 2004-14 వర్క్ చేశారు. అండ్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే నరేంద్ర మోడీ 2014 to now టిల్ ఇప్పటికి కూడా మనకు వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తి. అండ్ యుఎన్ఓలో హిందీలో ప్రసంగించిన రెండవ భారతీయ ప్రధాని. అండ్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదాన్ని ఇచ్చిన భారత ప్రధాని. ఓకే, మనం ఇప్పటివరకు మొత్తం మ్యాక్సిమం అన్నీ కవర్ చేసినట్టే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేనైతే మ్యాక్సిమం కవర్ చేశాను. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.